నావే చూడండి. శుభాకాంక్షలు అందరికీ తెలుపుతున్నాము. ప్రతి సంవత్సరము జూన్ 5ని మనం ప్రపంచ పర్యావరణ దినోత్సవంగా జరుపుకుంటూ ఆ జూన్ 5న మనం చేయాల్సిన పనులు అంటే మనకి ఒక థీమ్ ఒకటి ఇస్తారు. ఆ థీమ్ మీదే ఆ సంవత్సరం అంతా అవేర్నెస్ కలగజేయడం జరుగుతూ ఉంటుంది. ఈ సంవత్సరం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మనకి ఇచ్చిన థీము బీట్ ప్లాస్టిక్ పొల్యూషన్, ప్లాస్టిక్ కాలుష్యాన్ని నివారించండి అనే నిదానంతో అవేర్నెస్ కలగజేస్తూ ఉన్నాము. ఈరోజు మనకి ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్ వాడడం వల్ల ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయో మనం చూస్తున్నాము. మనకి సరిగ్గా పడిన వర్షపు నీరు భూమిలోకి ఇంకట్లేదు. అలాగనే ఈ క్యారీ బ్యాగులన్నీ కూడా డ్రైనేజ్కి అడ్డం పడడము, బ్లాక్లు అవడము, వరదలు రావడము ఇలాంటివన్నీ జరుగుతుంది. దీనిలో భాగంగా క్యారీ బ్యాగులు వాడొద్దనే దానితో ప్రజలకు అవగాహన కలిగించడం కోసము క్లాత్ బ్యాగులు వాడండి అని మేము ఈరోజు ఎంకరేజ్ చేస్తా ఈ గుడ్డ సంచుల్ని అలాగనే జూట్ బ్యాగుల్ని ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి తరఫున ప్రజలకి పంచుతూ ప్లాస్టిక్ కాలుష్యం వల్ల జరిగే అనర్థాలను వివరిస్తున్నాము. అదేవిధంగా ఇప్పుడు ఈ సంవత్సరము మనకి మాన్సూన్ స్టార్ట్ అయిన సందర్భంగా అందరికి కూడా చెట్టు యొక్క విలువ అలాగనే ప్రతి ఒక్కళ్ళు చెట్టు నాటాలనే ఉద్దేశంతో అలా మేము చెట్లను కూడా ఇవ్వడం జరుగుతుంది. చెట్లను నాటి పర్యావరణాన్ని పరిరక్షించండి. అదేవిధంగా మనం కూడా ప్లాస్టిక్ కాలుష్యాన్ని నివారించడానికి తగిన చర్యలు అందరూ తీసుకోవాల్సిందిగా ఈ పర్యావరణ దినోత్సవం ద్వారా కోరుతున్నాను. సార్ మీ పేరు? నా పేరు శ్రీనివాస్. నేను ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్, ఏపీ పొల్యూషన్ కంట్రోల్. ఇంకోసారి చెప్పండి. మోహన్ సివిఆర్.